హాయ్! మీలో ఎంతమంది చిక్కుడుగాయ టమాటా కూరని ఇలా ప్రిపేర్ చేసుంటారో నాకు తెలియదండి. చేసిన వాళ్ళు ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. దానికోసం ముందుగా ఒక పావు కేజీ చిక్కుడుగాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. దాంట్లో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఇప్పుడే వేసేసుకొని మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోవాలి. కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పాతకాలంలో వంటలన్నీ ఇలాగే చేసేవాళ్ళండి. ముందు తాలింపు వేసుకునే వాళ్ళు కాదు. అన్నీ కలుపుకొని ఒకేసారి ఉడికించుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ అనేది ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నాకు మాత్రం సూపర్గా నచ్చిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ మధ్య నేను ఒక పల్లెటూరుకి వెళ్ళాను మా రిలేటివ్స్‌దే. వాళ్ళ దగ్గర చూశాను. చాలా నచ్చింది. అందుకని నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కలిపి చేయడం చూశాను వాళ్ళ దగ్గర. అందులో వాళ్ళు కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేశారు కాబట్టి అంత టేస్ట్గా ఉందో ఏమో మరి నాకైతే తెలియదులే, కానీ నేనైతే ఇంట్లో గ్యాస్ స్టవ్ మీదే ప్రిపేర్ చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉందండి. ఆ రోజు చూసిన కూర ఇది, అందుకని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెట్టుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హరీబరీగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మార్చుకొని ఇదంతా చేయొద్దు. చాలా చక్కగా ఉడకబెట్టుకోవాలి 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత కొన్ని హాట్ వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గ్లాసు హాట్ వాటర్ పోసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుందండి. చపాతీలోకి, సైడ్ డిష్‌గా దేంట్లోకైనా బాగుంటుంది. బట్ రైస్‌లోకి, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉందండి కర్రీ మాత్రం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము, టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ అన్నీ మెయిన్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ ఎలా చేసుకోవాలనేదే ఉంటుందండి. ఎక్కువ మసాలాలు యూస్ చేయను. చాలా తక్కువ మోతాదులోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా అనేది చూపించడం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.